మిడిల్ క్లాస్లో ఆశలు ఎంత ఈజీగా పుడతాయో అవకాశాలు అంత తక్కువగా వస్తాయి. మా ఇంట్లో సమస్యలు సెకండ్కోసారి వస్తే, సంతోషాలు మాత్రం సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఏంటి ఓపెన్ చేయగానే మిడిల్ క్లాస్ గురించి చెప్తున్నాను ఆలోచిస్తున్నారా? మాదొక సాదా సీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అరే వాటర్ అయిపోయింది, పాల ప్యాకెట్ అయిపోయింది, షుగర్ చెప్పడం మర్చిపోయాను. ఇంకోసారి సరుకుల్లో తేడా వస్తేనే ఒప్పుకోను. రేపటి నుంచి వాడికి బూస్ట్ కట్ చేయి. అలాగే చుట్టాలు ఎవరైనా కాల్ చేస్తే కట్ చేయి. ఎంత అందంగా ఉంది, దేవుడు స్పెషల్ కేర్ తీసుకుని పుట్టించినట్టు. నువ్వు నాతో పడుకోవడానికి వస్తావా? ఏంటి వెళ్తున్నావు కదా ఆంటీ సెకండ్ షో సినిమా కంటేనే నన్ను నానా బూతులు తిడుతుంది, ఇంకా నిన్ను బయటకు పంపిస్తుందా? ఏం తింటావు బంగారం? ఎవతరా ఇది? అమ్మా బాత్రూమ్ లోకి ఫోన్ ఎందుకురా? అది కాదురా. శ్రీ దివ్య ఎవర్రా? 10th క్లాస్మేట్. ఏ రాజ్యాన్ని వెళ్ళడానికి వెళ్ళాడు? ఏమైంది బావా ఇంత లేట్ అయింది? మా అమ్మ రేంజ్కి ఈ పాటికి సిఐడి ఆఫీసర్ అయిపోవాల్సింది. ఈ స్మెల్ రే ఆ అమ్మాయి పిలవగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోకు. షాపింగ్ అంటే సారీ చెప్పు, హెల్త్ బాగాలేదు రానని చెప్పు. ఫ్రెండ్ విరా. బావా నా వల్ల నీకు ఏమైనా ఫీలింగ్స్ వచ్చాయా? బానే పులిహోర కలుపుతున్నావుగా, ఇంకా ఈ ఏడుపు మొహం ఎందుకో? ఇప్పుడు నేను ఎంత పెళ్లి చేసుకోవాలి చెప్పు? నువ్వేమన్నా అందగాడివా? ఎంత తిన్నా తరగా ఆస్తుందా, లేదా లక్షలు సంపాదించే జాబ్ ఉందా చెప్పు? చుట్టమల్లే వచ్చేసింది. కాపరేట్ రే ఆగు, బైక్ మీద వెళ్తున్నావా? పెట్రోల్ ఉందా? ఉంది. అదే నడిచి వెళ్తే ఆ పెట్రోల్ ఖర్చు కూడా మిగులుతుంది కదా.